రాసివరా అంత అర్థమైందిరా. అయితే రాసివరా, ఎస్ రాసి కన్నా మొత్తం రాసిన. ట్రైలర్లో అయితే కుప్పలాది డీటెయిల్స్ ఉన్నాయి. జస్ట్ ఏ నార్మల్ ట్రైలర్, రొటీన్ కొట్టుడు అని చెప్పి చాలామంది మన రివ్యూ కింద అయితే కామెంట్లు చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా అన్ప్రిటెక్టబుల్ అంటే ఏందనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో చూపిద్దాం. చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ట్రైలర్ అనేటటువంటిది చాలా గొప్పగా కట్ చేశారనమాట. ఇలాంటి ట్రైలర్ కట్ అయితే రీసెంట్ టైమ్స్లో నేను చూడలేదనమాట. స్టోరీని రివీల్ చేయకుంటే మళ్ళీ సినిమాని అంతా చూపించేటటువంటి ప్రయత్నం చేసిండు మన శంకర్, వేరే లెవెల్. సో ట్రైలర్ని అయితే నేను ఆల్మోస్ట్ స్లోగా పెట్టి చూసిన, ఒక 2-3 టైమ్స్ చూసా. నాకైతే చాలా విషయాలు అర్థమైనాయి. అవేంటి అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. రామ్ చరణ్ అన్న పోలీస్గా కనబడుతుండో, వెనక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రాజు గుట్కా గోడం అనేటటువంటిది కనబడుతుంది అనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మొత్తాన్ని తగలబెడుతుండో. అట్ ద సేమ్ టైం సివిల్ డ్రెస్సులో వచ్చినప్పుడు చూడండి గంజాయి మీద అయితే అటాక్ చేస్తుండో. ఈ విధంగా పోలీస్ ఆఫీసర్గా వచ్చినప్పుడు గుట్కా గోడం మీద అటాక్ చేయడం, సివిల్ డ్రెస్గా వచ్చినప్పుడు గంజాయి మీద అటాక్ చేయడం, ఆ తర్వాత ఈ కలెక్టర్గా వచ్చినప్పుడు వెళ్ళి ఈ రేషన్ బియ్యం మీద అటాక్ చేయడం, అంటే ఆ బత్తాల మీద అటాక్ చేయడం అనమాట. ఇదంతా కూడా అన్ప్రిడిక్టబుల్గా ఉంది. నేనైతే ఈరోజు ప్రిడిక్ట్ చేసి ఏంటి అనేటటువంటిది క్లారిటీగా చెప్తానండి. మొట్టమొదటి ఏంటంటే రామ్ చరణ్ అన్న పోలీస్గా కనపడుతుండో, ఐఏఎస్గా కనపడుతుండో, పొలిటీషియన్గా కనపడుతుండో. ఇదైతే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో అప్పన్నగా కనపడుతుండో, రామ్ నందన్గా కనపడుతుండో. అప్పన్న అనేటటువంటిది తండ్రి క్యారెక్టర్, రామ్ నందన్ అనేటటువంటిది కొడుకు క్యారెక్టర్. అప్పన్న రామ్ నందన్ ఎవరు, అసలు అప్పన్నకు జరిగినటువంటి మోసం ఏంది అనేటటువంటిది మీకు క్లారిటీగా తెలియాలనంటే ఒకసారి ఈ పోస్టర్ అబ్జర్వ్ చేయండి. ఈ పోస్టర్లో అయితే 2 చేతులు కనపడుతున్నాయి అనమాట. జూమ్ చేసి చూస్తున్నట్లయితే ఒక కొటేషన్ అయితే కనపడుతుంది అనమాట, పార్టీని గెలిపిద్దాం అనేటటువంటిది. ఒక హ్యాండ్ చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ది, ఇంకో హ్యాండ్ చూసుకున్నట్లయితే శ్రీకాంత్ది. శ్రీకాంత్ది అని చెప్పి అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే ఒక్కసారి ఈ పోస్టర్ చూడండి. ఈ పోస్టర్లో ఏం పెట్టిండు, శ్రీకాంత్ అయితే స్పీచ్ ఇస్తాడు అనమాట. ఈ విధంగా శ్రీకాంత్ మరియు మన అప్పన్న కలిసి ఒక పార్టీని అయితే పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత మన శ్రీకాంత్ అయితే మోసం చేయడం జరిగింది. ఎలా మోసం చేసినారు అంటే ఆల్రెడీ ట్రైలర్ కట్లో చూసుకున్నట్లయితే శ్రీకాంత్ గారు ఇంకో గెటప్లో కనపడతాను అనమాట. అంటే అప్పన్నకు ఆల్రెడీ చచ్చిపోయింది. అప్పటికి అప్పన్న చనిపోయినప్పటికీ శ్రీకాంత్ అయితే బతుకుండు. అది కాక శ్రీకాంత్ కొద్దిగా విలన్ లుక్లో కనబడుతుండో. సో ఇక్కడ జరిగేటటువంటిది ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి పార్టీ పెడతారు. ఇలా పార్టీకి అయితే మంచి పేరు వస్తుంది, జనాల్లో అయితే మంచి క్రేజ్ వస్తుంది. జనాల్లో క్రేజ్ వస్తుంది అని అంటే ఎలా చెప్తున్నాను అంటే మన అప్పన్న మీటింగ్ పెట్టినప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వేరే లెవెల్ జనం అయితే రావడం జరిగింది. ఈ విధంగా అప్పన్న గెలుస్తారు అనేటటువంటి భయంతో ఎస్జే సూర్య ఏం చేస్తారంటే శ్రీకాంత్తో డీల్ కుదిరించుకొని అప్పన్నను మోసం చేసి శ్రీకాంత్ను దగ్గరకు తీసుకొని ఈ విధంగా తననైతే చంపేయడం జరిగింది అనమాట. చంపేటటువంటి సిచ్యువేషన్లో కూడా ఇంకో లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకటి అర్థం కావట్లేదు, చచ్చిపోయేటటువంటి సిచ్యువేషన్లో అంజలి గారిని వెంటాడుతూ ఉంటారు ఎవరు, అదే టైంలో వాళ్ళ వెనక మన రామ్ నందన్ పడుతూ ఉంటాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, అప్పన్న చనిపోయిన తర్వాత రామ్ నందన్ ఐఏఎస్ ఆఫీసర్ అయిందా, లేకపోతే అప్పన్న బతుకున్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయిందా అనేటటువంటిది మనం ఆలోచించాలి. ఇక్కడ అమ్మ అని చెప్పి వెనకబడుతుండో, కానీ ఇది లేదనమాట. సో ఇక్కడ జరిగేటటువంటిది ఏంటంటే ఇక్కడ అప్పన్నని చంపేస్తారు. చంపేసిన తర్వాత రామ్ నందన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ తీసుకొని వేరే కాడికి పారిపోద్ది. ఆ తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ లాగా వస్తాడు. ఎక్కడైతే దాడులు చేయడం జరిగింది. దాడులు చేయడం జరిగిన తర్వాత ఈ విధంగా వాళ్ళ అమ్మనైతే చంపాలని చూస్తాడు, వాళ్ళ అమ్మనైతే కాపాడుకుంటాడు. అప్పటికి మన రామ్ చరణ్ అయితే చనిపోయి ఉంటాడు. తండ్రి రామ్ చరణ్ గురించి రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చేటటువంటిది మన ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి క్లియర్ కట్గా అర్థమైపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఆల్రెడీ తనతో ఛాలెంజ్ చేస్తారనమాట. ముందు మన ఐఏఎస్ ఆఫీసర్ రావడంతోనే వైజాగ్ అయితే రావడం జరిగింది. వైజాగ్ వస్తాడు, ఆంధ్రప్రదేశ్లో చార్జ్ చేసుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్తో, లోకల్ లీడర్స్తో, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నటువంటిది కూడా మీరైతే చూడవచ్చు. ఇది చాలా మంది అసెంబ్లీ అనుకుంటున్నారు, ఇది అసెంబ్లీ కాదు, తన కింద ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట. మనం చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి పనులు చేయాలని చెప్పి వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడైతే ఐఏఎస్ ఆఫీసర్ అయిందో నెక్స్ట్ మినిటే ఎస్జే సూర్యని టార్గెట్ చేయడం మొదలుపెట్టిండు. ఎందుకు, ఎస్జే సూర్య ఆల్రెడీ వాళ్ళ తండ్రిని మోసం చేసి చంపేసింది అనమాట. సో తన మీద రివెంజ్ తీర్చుకోవడం అనేటటువంటిది మొదలుపెట్టిండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సో తనకు సంబంధించినటువంటి గోడౌన్స్ని ఫస్ట్ సీజ్ చేసిండు పోలీస్ ఆఫీసర్లకు వచ్చి, ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లకు వచ్చి బియ్యాన్ని కూడా సీజ్ చేసిండు. ఇక్కడైతే మ్యాక్సిమం కొద్దిగా ఈగో క్లాష్ ఉందని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో తన తండ్రిని చంపేశారని చెప్పి వచ్చి మళ్ళీ ఎస్జే సూర్య మీద రివెంజ్ తెచ్చుకున్నటువంటి ఒక కొడుకు కథగా మనమైతే దీన్ని చెప్పుకోవచ్చు. ఒక సీఎంకి మరియు ఒక కలెక్టర్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా కూడా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఐపీఎస్ పోలీస్కి మధ్య ఏం జరిగింది అనేటటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ట్రైలర్లో అయితే కుప్పలాది డీటెయిల్స్ అయితే ఇచ్చిపడేసింది అనమాట. ట్రైలర్లో నాకు మరీ నచ్చినటువంటి సీన్ ఏంటంటే ఈ షాట్లో చూడండి, ఒక చేత్తో అయితే ఒక ఫుల్ మాస్ ఉందనమాట. లుంగి కట్టుకొని ఉన్నాడు, బనీన్ వేసుకొని ఉన్నాడు. ఇదే నెక్స్ట్ లెవెల్ అంటే కత్తి పట్టుకొని ఉన్నాడు. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే ఒక హెలికాప్టర్ మీద నుండి
తిరుగుతుండు. ఎలాంటి మాస్ అయితే నేను అసలుకే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మాసులకే ఓర మాసు. లుంగి కట్టుకొని నడిచొస్తే చాలరా మన తెలుగు హీరోలు అని చెప్పి మనం ప్రతి ఒక్కరు అనుకుంటాం. అలాంటిది ఇక లుంగి కట్టుకొని హీరో ఫైట్ చేస్తే ఇక థియేటర్లో శవాలు ఉంటాయి. శంకర్ గారు ఒకసారి ఆలోచించండి. థియేటర్ని అయితే బ్లాస్ట్ చేస్తారనమాట. లుంగి కట్టుకొని కత్తి పట్టుకొని హెలికాప్టర్ మీద రావడం, హెలికాప్టర్ మీద వచ్చి విలన్లు కొట్టడం. ఈ ఫైట్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ ఫైట్ అయిపోయినటువంటి నెక్స్ట్ మినిటే విలన్లందరినీ కూడా ట్రాక్ మీద పడుకోబెడతాడు. ఇది ఆల్రెడీ మనకి టీజర్లో డిస్కషన్ చేశారు. ఈ విధంగా ట్రైలర్లో కొద్దిగా డిస్కషన్ చేశారు, టీజర్లో కొద్దిగా డిస్కషన్ చేశారు. ఏం మాత్రం కూడా స్టోరీ రివీల్ చేయకుండా అలా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. సో అభ్యుదయం పార్టీ అనేటటువంటిది అప్పన్న స్థాపించడం, తనకి మోసం జరగడం, తను చనిపోవడం, తనని చంపేయడం, చంపేసిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్గా రావడం, మా నాన్నని చంపిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడం నా స్టోరీ కాదు. ఇక్కడ ఉన్నటువంటి జనాలకి న్యాయం చేయడం నా స్టోరీ. ఇక్కడ వైజాగ్లో చూసుకున్నట్లయితే చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఎస్జే సూర్య సీఎం అయిన తర్వాత ఏవి పట్టలేకుండా ఉంది అనేటటువంటి కూడా ఇంకా మనకి క్లియర్ అండ్ కట్గా ఈ సినిమాలో అయితే చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎన్నైతే అనుకుంటారో దానికి డబుల్కి త్రిబుల్ ఉంటుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మనం ముఖ్యంగా మెచ్చుకోవాల్సింది ఎవరినంటే శంకర్ గారిని అనమాట. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు. ఆయన చూసుకున్నట్లయితే ఇండియన్ 2 ఫ్లాప్ అయింది. అయినప్పటికీ ఆయన ఏమాత్రం కూడా డిసప్పాయింట్ కాకుండా ఈ ఫ్లాప్ అయింది ఏదో ఫ్లాప్ అయిపోయింది, నాకు దానికి సంబంధం లేదు, అయినప్పటికీ నేను ఒక కొత్త దాంతో తీయాలి, నేనేంటి అనేటటువంటిది చూపించుకోవాలని చెప్పి ఆయన అయితే ప్రతి ఫ్రేమ్లో చెప్తుండు. ఇక్కడ ఒక డైలాగ్ పెట్టిండు. ఆ డైలాగ్ ఏంటంటే నువ్వు 5 సంవత్సరాలు మాత్రకే సీఎం, నేను చచ్చిపోయేదాకా ఐఏఎస్ ఆఫీసర్ అనేటటువంటిది తెలియజేసిండు. 5 సంవత్సరాలు సీఎం అని అంటే అది జనాలు ఇచ్చేది. అది కొద్దిగా అన్యాయాలు చేసినా కొద్దిగా డబ్బులు ఉన్నా కానీ ఈజీగా సీఎం అయిపోవచ్చు, ఎమ్మెల్యేలు అయిపోవచ్చు, మినిస్టర్లు అయిపోవచ్చు. కానీ ఐఏఎస్ ఆఫీసర్ కావాలి అని అంటే డబ్బు ఉంటే సరిపోదు, తెలివి ఉండాలి, ఆ చదువు ఉండాలి. ఆ చదువు అనేటటువంటిది నిన్ను జీవితాంతం ఒక అధికారంలో నిలబెట్టింది అనేటటువంటిది చూపించడం. ఈ విధంగా ఎలివేషన్ డైలాగ్ ఇస్తూనే అట్ ద సేమ్ టైం మనకు ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇదైతే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. దీనికన్నా ఇంకా హైలైట్గా అనిపించింది ఏంటంటే ఏనుగులు ఈ కడుపు నిండా తింటాయి. అది ఒక్క ముద్ద వేస్ట్ చేస్తే దానికి నష్టం ఉండదు, కానీ అలాంటి ముద్ద కొన్ని చీమలకి కడుపు నింపిద్ది అనేటటువంటిది చూపించడం. ఈ షార్ట్లో అబ్జర్వ్ చేయండి. ఎస్జే సూర్య కూర్చొన్నప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి డబ్బంతా కూడా నాశనం అయింది. ఇక్కడ పొలిటీషియన్ దగ్గర భయంకరమైనటువంటి డబ్బు ఉంది. ఆ డబ్బంతా కూడా వాళ్ళ యొక్క గోడంలో మూలుగుతుంది. అది ఈ పేదవాళ్ళకి పంచితే వాళ్ళు బాగుపడతారు కదా అనేటటువంటిది తెలియజేయడం అనమాట. ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్. సో ఫస్ట్ హాఫ్ అయితే మాక్సిమం యావరేజ్గా ఉంటుంది అనమాట. అంటే మన బ్రహ్మానందం గారి కామెడీ, వేణుల కిషోర్ గారి కామెడీ, సునీల్ గారి కామెడీ, ఇదేదైతే ఉందో అదంతా ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవచ్చు. ఇదంతా కూడా మనకు ఫస్ట్ హాఫ్లో జరిగేది లవ్ స్టోరీ, లాఫ్. సెకండ్ హాఫ్లో జరిగేది ఏంటంటే ఈ షాట్ అనమాట. ఈ షాట్లో చూడండి గేదెలు కానొస్తుంది, అక్కడేదో కుప్పలు కానొస్తాయి అనమాట. మరి ఇదేంటి ఉప్పు అనేటటువంటిది. దాని పక్కన చూసుకున్నట్లయితే సముద్రం కదా, అది సెలయేరు అనమాట. అంటే అక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది అర్థం కాదు. ఇదంతా కూడా చాలా న్యాచురాలిటీగా చూపించారు. సో ఇక్కడ ఉన్నటువంటి దున్నపోతులను వాడి అక్కడ ఉన్నటువంటి ఉప్పుని మోస్తున్నారు అనేటటువంటిది ఇంకా క్లియర్ కట్గా చూపించారు. ఇదంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అంజలికి కూడా ఒక సూపర్ క్యారెక్టర్ ఇచ్చారు. హీరోయిన్ కూడా ఉందంటే ఉంది కాదు, తనకు కూడా ఇంకో లెవెల్ ఉంది. ఆ తర్వాత పెళ్లి జరగడం లాంటి కూడా చేశారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది నేను ట్రైలర్లో అయితే కనిపెట్టింది. మరి మీరేం కనిపెట్టారు అనేటటువంటిది డెఫినెట్ కింద కామెంట్ చేయండి. ఒక మెడికల్ స్టూడెంట్ లాగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ లాగా, ఒక పొలిటీషియన్ లాగా, ఈ విధంగా 4 క్యారెక్టర్లు అయితే రామ్ చరణ్ అన్న క్లియర్ అండ్ కట్గా కలుస్తున్నారు అనమాట. మరి ఆ 4 క్యారెక్టర్ని ఎలా పోషిస్తారు అనేటటువంటిది చూడాలి. ఐఏఎస్ ఆఫీసర్ అంటే క్లాస్గా కాన్ రావాలి, ఐపీఎస్ అంటే మాస్గా కాన్ రావాలి, పొలిటీషియన్ అంటే హుందాగా కాన్ రావాలి, స్టూడెంట్ అంటే ర్యాష్గా కాన్ రావాలి. మరి వాటన్నిటిని కలగలిపి మనకు చూపించేటటువంటి ప్రయత్నం రామ్ చరణ్ చాలా క్లియర్ కట్గా చేస్తుండో మన శంకర్ గారి ఫ్రేమ్ కూడా చాలా బాగా కలుస్తుంది అనేటటువంటిది నాకైతే అర్థమైంది ఫ్రెండ్స్. ఆల్రెడీ రియాక్షన్ వీడియో చేసిన, అది చూడండి, ఆ తర్వాత ఇది చూడండి, మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. ఇది నేను ట్రైలర్లో అబ్జర్వ్ చేసింది. ఇంకా మీకు వీడియో కావాలంటే చెప్పండి. రేపు ఇంకా స్లోగా చూసి ఇంకా హైట్ అండ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే తప్పకుండా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.